రెస్ట్ తీసుకోవాలా వద్దని చెప్పరా నేనే వద్దు నువ్వు పిల్లలు పోతానంటే వద్దు నువ్వు బడికి వద్దులే నిన్న బడికి వద్దులే నిన్న బడికి వద్దన్నాడా నిన్ను బడికి ఓలా పంపించుకోరాడే వద్దంటావు రెడీ అవన్నీ కాదు. ఇప్పుడు చేతికి లీవ్ ఇస్తావా లేదా? అది నువ్వునే వెళ్ళచ్చు కదా, నీకే ఇంటికంటే స్కూల్ అంటే ఆడుకుంటావు కదా. ఆడుకుంటున్నా ఉండాలి రేపు ఆ ఇంగ్లీష్ మనం ఒకసారి కొడతానే ఉంటది. ఎందుకు కొడుతుంది? ఒక రాసి ఉంటామా అక్షరం తప్ప ఎలా రాసి ఉంటాము ఎలా డ్రెస్ ఉంటే కొడుతుంది మళ్ళా ఎందుకు కొడుతుందో తెలీదు. ఎలా డ్రెస్ తప్పేనా కొట్టేదా? నువ్వు తప్పు రాస్తేనే కొట్టింది. తప్పు మేడం కరెక్షన్ చేసేప్పుడు కాదు, మేడం బోర్డులో రాసింది మా అది రాస్తా ఉన్నా అది తప్పు అయిపోయింది. ఎలా అడిగి లెఫ్ట్ రాస్తా ఉన్నా ఎలా చేసుకుంటావురా నువ్వు లెఫ్ట్ చేస్తావురా కొట్టింది. నువ్వు చెప్పచ్చు కదా తప్పు అయింది ఎందుకు ఎలా చేస్తున్నానని. తప్పు చేసినా కొడుతుంది ఆ మేడము. తప్పు చేసినా బట్టే కదా కొట్టింది, అదే కదా నేను చెప్తుందా. అది ఒక్క అక్షరం ముందు తప్పు అయిందాడా, అది కూడా తప్పు రాకుండా రాయి ఈసారి. అంతే అయినా మేలే కదా, అయినా మేలే కదా, కరెక్ట్ గా రాయి కొట్టదు కదా. అయినా కానీ చదివిన అయినా కానీ మేలే లేదు. ఎందుకంటే నువ్వు రోజు బడికి పోయావు మళ్ళీ మామూలుగా బాగుండదు.